నా ఉద్దేశం ఏంటంటే లవ్లీని విషయం గురించి అడగటం మంచి పద్ధతి కాదు. నాకు భయంగా ఉంది. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రియా ఉంది కదా. అంత తొందర ఉంది. ఎక్కడికి పోతుంది లవ్లీ? ఇక్కడే ఉంటుందిగా. తర్వాత అడిగి తెలుసుకుందాం, సరేనా? తర్వాత ఎందుకు? మనకు తెలుసుకునే రైట్ ఉంది. మనదంతా ఒకే ఫ్యామిలీ. కార్తీక్ మనకి మరిది. ప్రియా, ఎందుకైనా మంచిది ఇంకొకసారి ఆలోచించవా? అక్క, మీరే విన్నారుగా లవ్లీ మన తోటికోళ్లని అత్తయ్య గారు స్వయంగా చెప్పడం. దానికి అర్థం మీకు తెలుసుగా. అంటే లవ్లీతో మనకి సంబంధం ఉన్నట్లే. పైగా పెద్దక్క, ఒకసారి అడుగు ముందు వేశాక మధ్యలో ఆగడం ఎందుకు? మనం అందరం ఒకటి. మన అందరం కలిసి ఏదైనా సాధించగలం. ఎందుకంటే భయాన్ని దాటితే జయం ఉంది. పదండి. ప్రియా, ఒక్క నిమిషం. మనమేమీ యుద్ధానికి వెళ్ళట్లేదు, లవ్లీని కలవడానికి వెళ్తున్నాం. అవునక్క, యూర్ రైట్. పదండి. ఆగండి. నేను కూడా మీతో పాటే మీ వంటి వస్తాను. కానీ లవ్లీని మాత్రం ఏమీ అడగను. ఏది చెప్పినా అడిగినా అది ఒక్కతే కూర్చునుంది. వెనకాల ఎవరున్నారు సిమ్రన్? గౌరీ అక్కయ్య. ఒకవేళ అత్తగారైతే కాదు కదా? అత్తయ్య గారా? ఇక్కడెవరూ లేరే. మీరంతా దొంగి ఏం చూస్తున్నారు? ఏమైంది? నేను ఇప్పుడు వెళ్ళి నాన్నమ్మ గారికి చెప్తాను. అన్ను పిల్లగడా, నోరు మూసుకో. వెళ్ళండి ఇక్కడి నుంచి. మీ ఇద్దరు మీ గదిలోకి వెళ్ళండి. లేదంటే రేపు సాయంత్రం ఆడుకోవడానికి పంపించును. సరేలే, వెళ్తాను. బాబోయ్, నా ఊపిరాగినంత పనైంది. అత్తయ్య గారు నిజంగానే వచ్చారనుకున్నాను. నిజం చెప్పారు. అక్క, ఎవరైనా వచ్చే లోపే మనం వెళ్ళి లవ్లీతో మాట్లాడొద్దాం. అవును, రైట్. పదండి. వద్దు, సిట్. కూర్చో. రండి. అది కార్తీక్ ఫ్రెష్ అప్ అయ్యేందుకు వేరే గదిలోకి వెళ్ళాడు. మంచిది. మంచిదంటే పర్వాలేదని మేం నీతో మాట్లాడడానికి వచ్చాం. అది ఎందుకంటే మనం ఒకరికొకరు పరిచయం లేదు కదా, అందుకనే పరిచయం చేసుకుందాం అని వచ్చాం. ఓకే, వీరే మన ఇంటికి పెద్ద కోడలు, గౌరీ అక్కయ్య. నమస్కారం చెయ్యి. ఇలాగా. నమస్తే. ఇక వీరు మీనాక్షక్క. ఇక వీరేమో మా ఇన్స్పెక్టర్ సిమ్రన్ అక్క. ఇక నేను ప్రియా. లండన్ లో ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను, కౌశిక్ నివాసంలో వీళ్లతో కలిసి. నాకు మీ అందరి గురించి తెలుసు. కార్తీక్ ఎప్పుడు మీ అందరి గురించి చెప్తూ ఉంటాడు. రియల్లీ? అతను చెప్తూ ఉండొచ్చు, కానీ తను నీ గురించి మాతో ఎప్పుడూ చెప్పలేదే. పర్లేదు, అదేదో నువ్వే చెప్పు. కార్తీక్, ఇంత అకస్మాత్తుగా పెళ్ళెందుకు చేసుకోవాల్సి వచ్చిందో కాస్త చెప్పు. అది సరే కార్తీక్, లవ్లీ వాళ్ళ కుటుంబం గురించి నీ అన్నలకు కాస్త చెప్పు. వాళ్ళ నాన్నగారు ఎవరు, ఏం పేరు, ఏం చేస్తుంటారాయన? ఏమండి, అది మా డాడ్ ఒక పొలిటీషియన్. పొలిటీషియనా? అతని పేరేంటి? ఎమ్మెల్యే వివేక్ రాజ్. ఓ, నాకు తెలుసు. మరి మీ అమ్మగారు కూడా పొలిటీషియనేనా? కాదు, మా మమ్మీ పేరు మాలతీదేవి.
ఆవిడొక సోషల్ వర్కర్, సంఘ సేవకురాలు. అయ్యయ్యో, నువ్వు కంఫర్టబుల్ గా కూర్చోలేదు. రిలాక్స్ అవ్వు, ఇది ఇప్పుడు నీ ఇల్లే. రిలాక్స్ అవ్వు, రిలాక్స్. లవ్లీ, ఒక విషయం చెప్పు. నువ్వు కార్తిక్ ని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావు? అది మేమిద్దరం ఒక కామన్ ఫ్రెండ్ ఇంట్లో కలిసాం. సరే, మీ ఇద్దరి పెళ్లి ఈ రోజు జరిగింది. వెడ్డింగ్ ఎక్కడ జరిగింది? మీ ఇంట్లోనా, టెంపుల్లోనా? అంటే మీ అమ్మా నాన్నలకి షో ఆఫ్ చేయడం నచ్చదనుకుంటా. వాళ్ళకి సింపుల్ గా గుళ్ళో చేయడం ఇష్టం కదా? కాదు, యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే, నిజమేంటంటే ఇంట్లో నుండి ఇలా లవ్లీ బయటికి రావడానికి కారణం నేనే. ఒకవేళ వీళ్ళకి అసలు నిజం చెప్తే కార్తిక్ వాళ్ళమ్మ నన్ను ఇంకా అసహించుకుంటుందేమో. ఏం ఆలోచిస్తున్నావు? లేదు, యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, మా ఇద్దరు పేరెంట్స్ మేమిద్దరం కలిసి ఉండగా చూశారు. మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుంటున్నాం అనుకున్నారు. అందుకే వెంటనే పెళ్లి చేశారు. సరే, ఇంక చాలే. నువ్వు హాయిగా రిలాక్స్ అవ్వు, కంగారు పడాల్సిన పనే లేదు. నువ్వు త్వరలోనే మా పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఆనందంగా కలిసిపోతావు. నాకు విషయం అనుమానంగా ఉంది. నువ్వింత రిచ్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి మరి గుళ్ళో పెళ్లి జరగడం ఏంటి? అది ఏ ప్రియా, ఇక చాలా ఆపు. అయ్యయ్యో, లవ్లీ ఇక్కడే ఉంటుందిగా, ఎక్కడికి పారిపోతుంది? మనతోనే ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా అన్ని తెలుస్తాయి. అదేదో ఇప్పుడే తెలుసుకుందాం. ఎలాగో అడుగుతున్నాగా. లవ్లీ, అది లవ్లీ, నువ్వు విశ్రాంతి తీసుకో, తర్వాత ఫ్రెష్ అయ్యరా. లవ్లీ, అవును ప్రియా, మిన్నీ చెప్పింది కరెక్టే. వంట చెయ్యాలి, చపాతీలు చెయ్యాలి. టైంకి చెయ్యకపోతే అత్తగారి కోపం వస్తుంది. పదండి, త్వరగా రండి. నువ్వు పద ప్రియా. లవ్లీ, నేను మళ్ళీ వస్తాను. అన్ని చెప్పాలి, గుర్తుంచుకో. నువ్వు పద. ఇదే జరిగిందన్నయ్య. కార్తీక్, ఒకటి మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మ నీ పెళ్లిని అంగీకరించింది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కుటుంబంలో ఎవరు లేకుండా అకస్మాత్తుగా నీ పెళ్లి ఎందుకు జరిగిందనేదే. అరే ఆది, వాడి వెనకాలే పడ్డావేంటి? ఈ రోజే అన్ని అడిగేస్తావా? త్వరలోనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయిలే. ఇప్పుడు వాడిని వదిలిపెట్టాయి. అవునాది, పెద్దన్నయ్య చెప్పినట్టు చేద్దాం. అరే, ఒకటి మాత్రం నిజం. ఇంతకు ముందు కార్తీక్ ని పిల్లల్లో జమ్ము కట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు వాడుకోవడం మనలాగే ఒక ఇంటోడయ్యాడు. కిటన్నయ్య, కౌశిక్ కుటుంబంలో 5వ కోడలికి సేవకుడు చేరాడు. ఇప్పుడు కార్తీక్ కూడా అదే పడతాడు. శ్రీమతి గారు, నేను మీ సేవకుణ్ణి. మాలతి, మన అమ్మాయి పెళ్ళయిందని నాకు ఇంకా అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని నా మిత్రులకు, మా పార్టీ సభ్యులకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఏంటి, లవ్లీ తల్లికి పెళ్ళైపోయిందా? నిశ్చితార్థమా, పెళ్ళా? పెళ్ళే. కొన్ని తప్పని పరిస్థితుల వల్ల మేము పెళ్లి చేయాల్సి వచ్చింది. అయ్యగారు, ఈ విషయం గురించి మేము ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు. అలసిపోయా, కాస్త విశ్రాంతి తీసుకుంటా. కానీ లవ్లీ చేసిన ఈ పనిని నేను నా జీవితంలో ఎప్పటికీ క్షమించలేను. తనిలా కార్తిక్తో కలిసి వెళ్లకుండా ఉండాల్సింది. కనీసం నాతో నేను చెప్పుండాల్సింది. నా చిట్టి తల్లికి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. మీరొక్క రోజైనా తనని ప్రేమగా దగ్గరికి తీసుకుని తన మనసు తెలుసుకుని ఉంటే. కానీ మీకు అంత తీరికెక్కడిది? ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అత్తయ్య గారు అకస్మాత్తుగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే దీని వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది. లేదంటే అత్తయ్య గారు ఇలాంటి నిర్ణయం ఎన్నటికీ తీసుకోరు. ఐ థింక్ నో.
ఎందుకప్పా ప్రియా ఏదో చెప్పబోతూ ఆగా? చూడు ప్రియా, ఇలా సగం మాట్లాడి సగం దాచిపెట్టడం మంచి పద్ధతి కాదు. నీకే మనశ్శాంతి ఉండదు. చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? లేదు అది ఐ థింక్ లవ్లీ ప్రెగ్నెంట్ అయితే కాదు కదా. కాదు కాదు ప్రియా, నాకు మన కార్తీక్ మీద పూర్తి విశ్వాసం ఉంది. తను ఎన్నటికీ తన హద్దుల్ని దాటడు. గౌరక, వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకున్నారా? అయ్యయ్యో, కాదు కాదు, నేనెప్పుడలా అన్నాను? మనం దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. అయినా అత్తయ్య గారు స్వయంగా చెప్పారుగా, వారే ఈ విషయం అంతా చెప్తానని. నేను చెప్పేదేంటంటే మనం అంతవరకు ఆగాల్సిందే. నేను నా ఇన్నేళ్ల కెరియర్లో ఇలాంటి గందరగోళం కేసును చూడలేదు తెలుసా. పెళ్లి ఇంత అకస్మాత్తుగా ఎందుకు చేశారో ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. కార్తీక్ అంటే అత్తయ్యకి చాలా ఇష్టం కాబట్టి ఇలా పార్షాలిటీ చూపిస్తుంది. ఒకవేళ ఇంకెవరైనా ఇలాంటి తప్పు చేసుంటే అత్తయ్య గారు క్షమించేవారు కాదు. ప్రియా, మేము ఈ విషయంపై ఎప్పుడూ ఇలా ఆలోచించనే లేదు. నిజానికి ప్రియా అన్న దాంట్లో అసలు తప్పేం లేదు. అంతేకాదక్కయ్య, ఈ లవ్లీకి ఆచార సాంప్రదాయాలు ఏవి తెలీదు. ఇప్పుడు నన్నే చూడండి, నేను చిన్నప్పటి నుంచి లండన్లో పెరిగాను. అయినా నాకు ఆచార సాంప్రదాయాలు బాగా తెలుసు. నన్ను అడిగితే ఈ లవ్లీ... లేదు లేదు ప్రియా, ఇంత త్వరగా ఎవరి గురించి ఒక అభిప్రాయానికి వచ్చేకూడదు. ఏదో కంగారులో నా నోటి నుంచి ఆ మాట వచ్చింది. అది వదిలేయండి, అయిందేదో అయిపోయింది, వదిలేయండి ప్లీజ్. లేదక్క, నాకు పెళ్లి గురించి ఏ ప్రాబ్లం లేదు. అసలు చెప్పాలంటే నా బాధంతా ఏంటంటే కార్తీక్ పెళ్లి గురించి నేను ఎన్నో ప్లాన్లు వేసుకున్నాను, ఎన్నో ప్రిపరేషన్స్ చేసుకున్నాను. కార్తీక్ వెడ్డింగ్ డ్రెస్, కార్తీక్ వెడ్డింగ్ కార్డ్స్, మొత్తం అన్ని. ఇప్పుడు నేను పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది కదా. ఈ అమ్మాయి ఫస్ట్ డేనే అత్తయ్య గారి సీట్లో కూర్చుంది. ఇది అమ్మ కూర్చున్న కూర్చి, త్వరగా లే, వెనక అమ్ముంది. ఐఎమ్ సారీ, నాకు తెలీదు మీరు ఈ కుర్చీలో కూర్చుంటారని. అరే, తెలియక చేసిన పొరపాటు తప్పు కాదు కదా. అయినా ఇది అత్తగారి కుర్చీ అని నీకు తెలియదు కదా. నాకు పప్పు కావాలి.
అమ్మాయి గౌరీ, చెప్పండి అత్తయ్య. లవ్లీకి భోజనం వడ్డించు. ఊరుకోండి. ఏమైంది? నువ్వు ఎందుకంత త్వరగా తింటున్నావు? మా ఇంట్లో అందరికి కడుపు నిండా భోజనం పెడతారు. అయినా మీరు పరిగెత్తి ట్రైన్ అందుకోవాలా ఏంటి? కిట్టు, అది రాత్రి నుంచి నేనేం తినలేదు, అందుకే బాగా ఆకలిగా ఉంది. ఏమిటి కిట్టు గారు, మీరు కొంచెం భోంచేసేటప్పుడు ఇలా ప్రశ్నలు వేయకండి. లవ్లీ, కంగారు పడకు, నెమ్మదిగా భోంచే, లేదంటే గొంతులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడతావు. కార్తీక్, ఆచారం ప్రకారం రేపు లవ్లీని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళు. హలో అమ్మా లవ్లీ తల్లి, నువ్వు మమ్మల్ని ఉలిక్కి పడేలా చేసావు తల్లి. మా అమ్మాయి పెళ్లి జరిగింది, మాకేమాత్రం కబుర్లేదు. పోనీ ఇది చెప్పు తల్లి, నీకు సంతోషమే కదా? ఆయమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొంచెం కార్తీకే కోపంగా ఉన్నాడు. ఎందుకు? నీకు తెలీదు కదా, కార్తీక్ వాళ్ళ అమ్మ మా పెళ్లి జరిపించింది, కానీ నన్ను కోడలుగా అంగీకరించలేదు. చూడు చిట్టు తల్లి, అయ్యిందేదో అయిపోయింది. నువ్విది బాగా గుర్తుంచుకో. ఆ ఇల్లు మీ అత్తగారిల్లు తల్లి. అక్కడ నీ కొత్త జీవితాన్ని వారి పద్ధతుల్లోనే మొదలు పెట్టాలి. అక్కడ మీ ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి చిట్టు తల్లి. ఆయమ్మా, నీకు గుర్తుంది కదా, కొన్ని రోజుల క్రితం నువ్వే నాకు చెప్పావు, గమ్యం కళ్ళెదుట ఉన్నప్పుడు దాన్ని చేరుకునేందుకు ఎలాంటి దారినైనా ఎంచుకునేందుకు తడబడకూడదు అని. అంతే, నేనలాగే చేశాను. ఆయమ్మా, నేను చేసింది తప్పంటావా? నువ్వింతవరకు చేసిందంతా నీ ప్రేమను పొందేందుకే చేశావు. నాకు నమ్మకం ఉంది, నిన్నందరూ త్వరలోనే దగ్గరికి తీసుకుంటారు. ఆయమ్మా, నేనుంటాను, తర్వాత మాట్లాడతా. బాయ్. కార్తీక్, సారీ. ప్లీజ్ నన్ను క్షమించు. లవ్లీ, నువ్వు ఇక పడుకో.